ఎంతో రుచిగా ఉండే ఫిష్ ఫ్రై కోసం ముందు ఆనియన్ పేస్ట్ చేసేసుకుంటామండి. దానికి గాను ఒక అంగుళం అల్లాన్ని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాము. తర్వాత ఒక 7 పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకున్నాము. ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ ఈ విధంగా చీలికల్లా కట్ చేసుకొని వేసుకున్నామండి. అదేవిధంగా ఒక పెద్ద టేబుల్ స్పూన్ ధనియాలు వేసేసుకున్నాం. టీ స్పూన్ అయితే 4 టీ స్పూన్లు అనుకోండి. ఒక పెద్ద టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకున్నాం. సరిపడా వాటర్ వేసుకుని గ్రైండ్ చేసేసుకున్నాము. ఇది రవ్వ ఫిష్ అండి. ఒక కేజీ అనమాట. నేను ఇక్కడ మ్యారినేషన్ చేస్తున్నాను. పసుపు వేసుకున్నాను. 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్లు కారం, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ ఫిష్ మసాలా, తర్వాత మిరియాల పొడి 1 టీ స్పూన్, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, చాట్ మసాలా 1 టీ స్పూన్, 1 టీ స్పూన్ ఆవు పిండి వేసుకున్నాను. ఒక నిమ్మకాయ రసం వేసుకున్నానండి. ఇదంతా మంచిగా మిక్స్ చేసేసుకుని మన ఫిష్ పీసెస్ అన్నిటికీ కూడా మర్దన చేస్తూ దాన్ని పట్టించేసి కొంచెం పైన కొత్తిమీర వేసుకుని మూత పెట్టేసి 1 అవర్ మ్యారినేట్ చేసుకుంటాం. ఆఫ్టర్ 1 అవర్ మనం ఆయిల్ పెట్టేసుకుని బ్యాచులర్ వారి ఫిష్ ఫ్రై చేసేసుకుంటామండి. మీకు ఎన్ని పీసెస్ కావాలో ఈ ట్రిప్ కి అన్ని పీసెస్